హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, చెప్పు, చెప్పి తగలడు. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. అధికార దుర్వినియోగం స్థాయిలో ఉంది అన్నది చెప్పడానికి విరూపాక్షన్న ఉదాహరణే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఉదాహరణే రెడ్ బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ పాలనలో చెప్పు, నువ్వు కచ్చప్ వినండి రా, మీరందరూ వినండి. ఆ వెన్నుపోటు పార్టీ నాయకుడు ఇచ్చిన కుట్ర రాజకీయాలు, అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలవుతా ఉంది అని చెప్పి అద్దం పడతాయి. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. బాధితులే ఇవాళ నిందితులు అవుతా ఉన్నారు. సార్ ఏంటి సార్ అది? బాధితులే ఇవాళ నిందితులు అవుతా ఉన్నారు. అనవసరంగా మాట్లాడుకో, అడుగుతున్నా, చెప్పేది నువ్వు. చెప్ప దుబ్బిన ఏమన్నా నీకు? రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే, దాడికి గురైన వారిపైనే కేసులు పెడతా ఉన్నారు. నోరు ఉంది కదా, గుల్ల గుల్ల వాగకు. పాయింట్ లాక్ వేసిన లాగి పడితే ఎంత? నేను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచన చేయాలి. ఏంటది? ఎలాంటి ప్రజాస్వామ్యంలో మనం బ్రతుకుతా ఉన్నాము? గాంధీ పుట్టిన దేశంలో ఇవాళ ప్రజాస్వామ్యం కూని అయిపోయి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ప్రజలు ఓటేస్తే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి అని అంటే, ఆయన ఇంటిపై వందల మంది పోలీసులతో ఏంటి తొక్కేశాడా? రాత్రి 2:45 అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ తో ఇంట్లోకి వచ్చి, ఎమ్మెల్యే గారి ఇంట్లోకి వచ్చి, ఇంతకీ ఎవరు సార్? ఎంగ వెంకట్రావు. సీసీ కెమెరాలు ఇంట్లో ఉంటే ఆ సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తారు, తీసుకొని పోతారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నేను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాదా అని? ఏం పగటిపూట నువ్వు నోటీస్ ఇస్తే ఎమ్మెల్యే రాడా? మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? గంటల వ్యవధిలోనే టపా 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 అని చెప్పి ఎమ్మెల్యే మీద 3 కేసులు పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా దారుణమైన ఇంకొక విషయం ఏమిటి అంటే, చెప్పు, నువ్వు కచ్చప్ వినండి రా, మీరందరూ వినండి. ఎమ్మెల్యేతో కూడా సరిపెట్టుకోవడంలా, ఎమ్మెల్యే కొడుకును, ఎమ్మెల్యే తమ్ముడిని, హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడైనా తమ్ముడి కొడుకును మొత్తం అందరినీ జైల్లో పెట్టినారు. కథలు చెప్పడానికి నేను హరిదాసుని కాదు, చంపక్ దాసుని. నేను పరేషాన్ చేయట్లా. అంతేకాదు, మరో తమ్ముడి కొడుకును ఇరికించే కార్యక్రమం చేశారు. ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ.